అంతా రిగ్గింగు రౌడీలు చాలా గట్టిగా మాట్లాడారు ఆవిడ. కరెక్ట్. ఒక మహిళని అంటే చాలా అబ్యూస్ చేస్తూ మాట కొంచెం బాధాకరమైన విషయం. ఆ వెధవలు ఇచ్చిన చీర కట్టుకొని వచ్చావు అని అంటడం అని అలాంటి కొంచెం ఎంబరాసింగ్ సిచ్యుయేషన్ అయితే మరి ఫేస్ చేయడం ఇబ్బందికరమైన వ్యవహారమే మహిళలకి అది. డెఫినెట్గా, ఎందుకంటే లాంగ్వేజ్ ఈ ఎలక్షన్లో యూజ్ చేసిన లాంగ్వేజ్ ఒక స్ట్రీట్ ఫైట్ అంటారు మన ఇంగ్లీష్లో. నీళ్ళ పైప్ దగ్గర కొట్టుకుంటారు చూడండి, ఆ లాంగ్వేజ్ ఉండే ఈసారి బాగుండదు. ఎందుకంటే అంటే ఓకే, మీరు రాజకీయంగా విధానపరంగా ఏదైనా విమర్శలు చేసుకోండి, తప్పేం లేదు. ఈవెన్ అవినీతి విమర్శలు కూడా చేసుకోవచ్చు. కానీ ఎందుకంటే మాగంటి క్యారెక్టర్ అసాసినేషన్ అనేది మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన కాంట్రవర్సీ ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీ అని. వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ ఇచ్చారు, రేవంత్ రెడ్డి ఆ ఛాన్స్ ఇవ్వరు, రేవంత్ రెడ్డి ఆ ఛాన్స్ వెంటబడతారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నవీన్ యాదవ్ గెలిచింది కరెక్టే, కానీ రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఛాలెంజెస్ మొదలవుతుంది. ఆవిడ అంటూ నేను నైతికంగా నేనే గెలిచేసానంటుంది. అది ఇప్పుడు రాహుల్ గాంధీ అంటారు, ఇప్పుడు బీహార్ ఓడిపోతే కూడా నాకు మారల్ విక్టరీ అన్నాడు, 4 సీట్లు వచ్చి అది కూడా మారల్ విక్టరీ అంటారు. మారల్ విక్టరీ ఒకటి, సరైన విక్టరీ ఒకటి. సరే, బీఆర్ఎస్ వాళ్ళు కూడా తక్కువేం కాదు, వాళ్ళ హయాంలో కూడా వాళ్ళు గుండాయిజం చేశారు, అదంతా మనకు తెలిసిందే. అది పేర్లు తీసుకోకక్కర్లేదు, కానీ నాకు చాలా మటుకు తెలుసు మా ఏరియాలో ఏం గుండాయిజం నడుస్తుంది అల్వాల్ వైపు. అక్కడున్న లీడర్లు కొంతమంది బీఆర్ఎస్ లీడర్లు ఏమేమి చేశారు, ఇప్పుడు కొంతమంది దాంట్లో కాంగ్రెస్కి వచ్చేసారు, కాంగ్రెస్లో కూర్చొని అదే పని చేస్తున్నారు. వాళ్ళు పోలీసు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడము, అరెస్ట్ చేయడం, కేసు ఫైల్ చేయడం అన్నీ నడుస్తుంది అక్కడ అనమాట. సో అందరూ ఎవరు ఇన్నోసెంట్గా లేరు. సబ్ గంగేమే సబ్ డూబే వయస్మే సబ్ నంగే హమామే అంటారు చూడండి హిందీలో, సేమ్ థింగ్. రీజియన్ వైజ్ చూసుకుంటే మిథిలాంచల్ 46కి ఎన్డీఏ 36, మహాగఠబంధన్ 10 వచ్చినాయి. కరెక్ట్ సార్. అక్కడ స్కోర్ ఓవర్ చేసింది ఎన్డీఏ. కోషి వచ్చేప్పటికి అవుట్ ఆఫ్ 13 ఎన్డీఏ 12 అండ్ ఎంజీబీ వెరీ మినిమల్ ప్రెసెన్స్ 1. అండ్ తిరుహుత్లో వచ్చేప్పటికి బీజేపీ 56, ఎంజీబీ 8. కరెక్ట్. మిథిలాంచల్లో మీరు చూస్తుంటారు 36 and 10 46 స్థానాలు ఉన్నాయి. అంటే సెకండ్ మగధ్ అండ్ మిథిలాంచల్ అండ్ తిరుహుత్, ఈ 3 కలుపుకుంటే మీకు ఇట్ ఇస్ అ హ్యూజ్ కాంపోనెంట్. 64 + 40 + 50 అంటే ఆల్మోస్ట్ మీరు 160 సీట్లు ఇక్కడే వచ్చేస్తుంది ఈ 3 రీజన్స్లోని. ఓకే, 243 కూడా. మగధ్ కూడా తీసుకుంటే ఇంకా అది తిరుహుత్, మగధ్ అండ్ మిథిలాంచల్ తీసుకుంటే ఈ 3 కలిపితే మీకు వచ్చేస్తుంది. ఈ 3 రీజన్స్లోనే మీరు చూడండి బీజేపీ లీడ్ అక్కడే, అంటే ఎన్డీఏ లీడ్ చాలా మట్టుకున్నాయి. 64 స్థానాల్లో 56 లీడ్ చేస్తున్నారు తిరుహుత్లో ఏరియాలో. 8 స్థానాల్లోనే ఎంజీబీ. మిథిలాంచల్ చూడండి 36-10 స్లైట్లీ బెటర్. ఓకే, లాస్ట్ టైం 29 సీట్లు వచ్చినాయి. లాస్ట్ టైం బీజేపీ అంటే ఎన్డీఏ కూటమికి మిథిలాంచల్లో 29 సీట్లు వచ్చినాయి, ఈసారి 36 సీట్లు వచ్చినాయి. లాస్ట్ టైం మహాగఠబంధన్కి 17 సీట్లు వచ్చిన రీజన్లో ఈసారి 10 సీట్లు వచ్చినాయి. దిస్ ఇస్ వెరీ వెరీ గుడ్ ఇండికేటర్ అన్నమాట. ఈవెన్ మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ కోషిలో లాస్ట్ టైం 10 సీట్లు వచ్చిన ఎన్డీఏకి ఈసారి 12 సీట్లు వచ్చినాయి. అది కాకుండా 1 సీట్ వచ్చింది వీళ్ళకి మహాగఠబంధన్కి. అన్ని ఏరియాస్లో ఇదే. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ఫస్ట్ చెప్పాను చూడండి, 17 లాస్ట్ టైం ఎన్డీఏకి వచ్చింది, ఈసారి 23 వచ్చినాయి. లాస్ట్ టైం ఎంజీబీకి 7 వస్తే ఈసారి 2 అయినాయి. మొత్తం కొలాప్స్ అనమాట. షాబాద్ కూడా ఇప్పుడు మీరు చెప్పారు కదా, షాబాద్లో 17-4. సో ఇది 2020లో వాళ్ళకి 2 వచ్చింది అంతే, వీళ్ళకి 10 వచ్చిన ఆ టైంలో. అది మారిపోయింది మొత్తం స్టోరీ అంతా. లాస్ట్ టైం 2 ఉండే ఎన్డీఏకి అంతే. 19 సీట్లు షాబాద్లో ఆర్జేడీ గెలిచారు లాస్ట్ టైం. అది ఎక్కడ పోయిన సీట్లని ఇదే అర్థం కావట్లేదు నాకు. 2 దిస్ ఇస్ వెరీ వెరీ సర్ప్రైజింగ్. 2 and 19 ఈజ్ టెరబుల్ అన్నమాట. 2 స్థానాల్లో వచ్చిన ఎన్డీఏ ఈసారి 17 స్థానాలు తీసుకున్నారు. 19 స్థానాల్లో గెలిచిన ఆర్జేబీ మహాగఠబంధన్ ఈసారి 4 స్థానాలకు పరిమితం అయిపోయారు. దట్ ఈస్ సంథింగ్ టెరబుల్. ఎందుకంటే ఇట్లాంటి ఫిగర్స్ చూస్తేనే వీళ్ళకి అర్థమైపోతుంది ఎక్కడ కొలాప్స్ అయ్యారు. అంటే ఈ స్థాయి విక్టరీ ఎన్డీఏ కూడా ఊహించి ఉండకపోవచ్చు బహుశా. కానీ మహిళల 140 మధ్య అనుకున్నారు. కరెక్ట్. మన ఎగ్జిట్ పోల్స్ కూడా చూస్తే చాలా మటుకు ఎవరు 130-140 మధ్య 160 దాకా. రామ్మోహన్ రావు గారి ఎగ్జిట్ పోలే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన 186 చెప్పారు. అక్కడ అది కూడా క్రాస్ చేసేసింది, 197కి వెళ్ళిపోయారు. వాసుదేవన్ గారు ఒకసారి మీరు ఒక ఓట్ షేర్ క్రాస్ చేస్తే 46 నుంచి 47 నుంచి ఆ ఓట్ షేర్ పైకి వెళ్తే ఇమ్మీడియట్ ఇట్స్ ల్యాండ్ స్లైడ్ అక్కడి నుంచి అంతే. కానీ బీహార్ అండ్ యూపీలో ఒక ప్రాబ్లం ఏంటంటే క్యాస్ట్ ఉంది అక్కడ, రిలీజన్ ఉంది అక్కడ. ముస్లిమ్స్ ట్రెడిషనల్లీ బీజేపీకి ఓట్ అయ్యారని చాలామందికి తెలుసు. వాళ్ళు ఎప్పుడైనా కాంగ్రెస్కి ఓటేస్తారు ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ మన ఆర్జేడీ. ఈసారి ఏం జరిగింది అనేది అనాలిసిస్ మనం ఇవాళ సాయంత్రం లేకుంటే ఇవాళ రాత్రి కూర్చుంటేనే మనకి ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కడ పోయింది. ఎందుకంటే మనకు తెలియదు, బూత్ వైజ్ మనకు చెప్పలేము.
ముస్లిమ్స్ ఇక్కడేసారు అక్కడేసారు అట్లా ఎలక్షన్ అంటే మనం ఎంతసేపు ఈ రెండింటి గురించే మాట్లాడుకుంటాం. అదర్ క్యాస్ట్ వాటి పరిస్థితి ఏంటి సార్? రాజ్పుట్స్ బీహార్లో ఉన్నారేమో బహుశా. అంతమంది బీహార్లో ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అండ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎక్కువ ఉన్నారు, కుర్మీలు. సో దీస్ ఆర్ బీహార్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్లో వస్తారు వాళ్ళందరూ. ఇంకా వాళ్ళ డెవలప్మెంట్ కూడా మీరు వాళ్ళ ఎడ్యుకేషనల్ కానివ్వండి, వాళ్ళది ఫైనాన్షియల్. బీజేపీకి ఒక పేరుంది కదా, బ్రాహ్మీణ్ బనియా పార్టీ అని. వాళ్ళు అసలు ఉన్నారా అక్కడ? భూమిహార్లు ఉన్నారు అక్కడ. దే ఆర్ నాట్ దేర్ అని, కానీ చాలా తక్కువ మెజారిటీ వాళ్ళది ఉన్నది కూడా కొన్ని ల్యాండెడ్ ఏరియాస్లో ఉంటుంది వాళ్ళకి. అంత మెజారిటీ లేదు వాళ్ళకి. సో డెఫినెట్గా మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చూస్తే 199 స్థానాల్లో ఎన్డీఏ ముందుకున్నారు. 199 యాజ్ ఆఫ్ మై లేటెస్ట్ ఫిగర్స్ చూపిస్తుంది ఇక్కడ. అండ్ డెఫినెట్లీ ఆ ఫిగర్ మారుతుంది, కొంచెం 200 టచ్ కావచ్చు.